వాళ్ళను రానివ్వం, తీసుకో. ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఒట్లు తీసి గట్టు మీద పెట్టేశారు. అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఆ విషయంలో మిత్రపక్షాలన్నీ ఫుల్ కోఆర్డినేషన్ లో ఉన్నట్లున్నాయి. బాలినేని, సామినేని ఇద్దరు జనసేనలోకి వెళ్లిపోయారు. ఇక వెల్లంపల్లి బీజేపీలోకి అని టాక్ మొదలైంది. ఆల్రెడీ కిలారు రోసయ్య రాజీనామా చేసేసి జనసేనకు ట్రై చేశారు. కానీ ఇంకా ఎందుకో వర్కౌట్ కాలేదు. కానీ త్వరలో అది కూడా అయిపోతుందని చెబుతున్నారు. ఇక్కడ రోసయ్య పెట్టిన డిమాండ్స్ యాక్సెప్టబుల్ కాదని జనసేన చెప్పినట్లు తెలుస్తోంది. బహుశా డిమాండ్స్ పక్కన పెడితే రోసయ్య ఎంట్రీ అయిపోతుంది. అందరూ ఏమో గాని వైసీపీలో ఉన్న కాపు నేతలంతా జనసేనలోకి వెళ్లాలని చూస్తున్నారు. జనసేనకు ఎటు కాపుల మద్దతుంది కాబట్టి అదైతేనే వర్కౌట్ అవుతుందని వాళ్ల అంచనా. తోట త్రిమూర్తులు సైతం జనసేనలోకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అలా రాష్ట్రం అంతా ఉన్న కాపు నేతలంతా జనసేనలోకి వెళ్లేందుకు చూస్తున్నారు. కేవలం టీడీపీలో ఉన్న వారు మాత్రం ఆ పని చేయటం లేదు. కానీ వారు కూడా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉండి అటు ఇటు చూసుకుంటున్నారని తెలుస్తోంది. వంగవీటి రాధ ఆ టైపే. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని తీసుకున్నా చంద్రబాబుతో సంప్రదించే చేస్తున్నారని తెలుస్తోంది. అటు టీడీపీకి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్నారు. టీడీపీలోకి లేదా జనసేనలోకి ఈ రెండు ప్రాబ్లం అనుకుంటే బీజేపీలోకి అలా 3 ఆప్షన్స్ ఉన్నాయి వైసీపీ నేతలకు. వైసీపీ రెడ్లు కూడా టీడీపీ కంటే జనసేన బెటర్ అని, ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతలతో సమస్యలుంటే బీజేపీలోకి వెళతారు. మొత్తం మీద వైసీపీ అయితే ఖాళీ అవుతోంది. అయితే ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుంది, జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందనేది మనం వెయిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.